అండ్ ప్రభుజీ, హరికృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురాం భగవాన్కి జై, గౌర్నితాయ్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై, పతిత పావన జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. ఓకే, ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. 5వ అధ్యాయం కర్మయోగం, భక్తి రసభావిత కర్మ. అక్కడి నుంచి దాని నుంచి 29వ శ్లోకం చూద్దామండి ఈరోజు. లాస్ట్ శ్లోక ఈ అధ్యాయంలో. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భావము: నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపో నియమములకు చరమ భోక్తగను సర్వ లోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకుని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమ శాంతిని పొందును. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారండి ఈ శ్లోకంలో. మొత్తం ఈ చాప్టర్ అంతటికి ఇంక ఇది కంక్లూషన్ లా అనమాట. లాస్ట్ శ్లోకం చాలా ప్రాక్టికల్‌గా ఉన్న శ్లోకం. మనం ఎప్పుడు అసలు అందరికీ కావాల్సింది ఏంటండి? తృప్తి, హ్యాపీనెస్, సంతోషం కావాలి. ప్రశాంతంగా ఉండడం కావాలి మనకి లైఫ్‌లో. అది ఎలా దొరుకుతుంది అనేది భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏం ఏం చెప్పారంటే ఆ 3 విషయాలు ఏంటి అంటే, ఫస్ట్‌ది ఏం చెప్తున్నారు అంటే, భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞములకి, తపస్సులకి భోక్తను నేను అనే విషయం చెప్తున్నారు. అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే ఈ పాయింట్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు సుప్రీం ఎంజాయర్. ఆయనే పరమ భోక్త అనే విషయాన్ని మనం ఈ ఫస్ట్ లైన్ నుంచి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏం చెప్తున్నారు? సర్వలోక మహేశ్వరం. అన్ని లోకములకి తర్వాత దేవతలకి కూడా ప్రభువుని నేను. అంటే భగవంతుడు సుప్రీం ప్రొప్రైటర్. ఆయనే అందరికీ, అన్నిటికీ ఓనర్ అనే విషయాన్ని మనం రెండో లైన్‌లో తెలుసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్‌ది సుప్రీం ఎంజాయర్ అని, ఆయనే పరమ భోక్త అని. రెండవ దానిలో ఏంటంటే, ఆయన సుప్రీం ప్రొప్రైటర్, అన్నిటికీ ఆయనే ఓనర్ అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా థర్డ్‌ది ఏం చెప్తున్నారు? సుహృదం సర్వభూతానాం, అన్ని జీవులకి కూడా ఆయనేమంటున్నారు? నేనే పరమ శ్రేయోభిలాషిని, లాభము కూర్చేవాడిని ప్లస్ శ్రేయోభిలాషిని నేనే అనే విషయం చెప్తున్నారు. అంటే ఆయన మనకి శ్రేయోభిలాషి. ఆ విషయం. ఈ 3 పాయింట్ల నుంచి మనకి ఈ 3 అంటే మొత్తం ఆ పాయింట్‌కి మీనింగ్ అలా వస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, కృష్ణ చైతన్య మార్గంలో ఉండి ఎవరైతే జ్ఞాత్వా మాం, ఎవరైతే నా గురించి ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళకేమొస్తుందంట? శాంతి మృచ్చతి. దే విల్ అటైన్ పీస్. వాళ్ళకి శాంతి లభిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం ఈ 3 పాయింట్స్‌ని ఎలాగా ఎలాబొరేటెడ్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్‌దేంటంటే భోక్తారం యజ్ఞ తపసాం అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ అన్ని యజ్ఞములకి, తపస్సులకి కూడా భోక్తని నేనే అనే విషయం చెప్పారు. అయితే ఇలాంటి సిమిలర్ పాయింట్ మనం భగవద్గీత 9థ్ చాప్టర్ 27థ్ శ్లోకాలో భగవంతుడు ఏం చెప్తున్నారు? మీరు ఏది చేసినా సరే, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ మత్ అర్పణం. నాకే అన్నీ అర్పించండి అని చెప్తున్నారు. ఎందుకు? అన్నీ ఆయనకు అర్పిస్తే ఆయన అల్టిమేట్ ఎంజాయర్. ఆయన హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. అందుకని ఆయన అన్నిటిని నాకే అర్పించండి అని చెప్తున్నారు. యత్కరోషి అంటే మనం ఏది చేసినా సరే
తర్వాత యదశ్నాసి ఏది మనం భుజించినా సరే, ఏదైనా తిన్నా సరే, నెక్స్ట్ ఇంకా ఏంటి యజ్జుహోషి అంటే మనం ఏవైనా హోమాలు అవి చేస్తే నెక్స్ట్ ఇంకా ఏంటి యదాసి ఆహ్, దదాసియత్ అంటున్నారు. అంటే ఏంటి ఏవైనా దానములు చేస్తే అవి కూడాను ప్లస్ యత్ తపస్యసి తపస్సులు అలాంటివేమైనా ఆచరించినా సరే, అవన్నిటిని ఏం చెప్తున్నారు భగవంతుడు మత్ అర్పణం అని చెప్తున్నారు. నాకు అర్పించండి. మీరేదైనా తిన్నా, చేసినా, ఏదైనా దానాలిచ్చినా, తపస్సులు చేసినా, ఏ పని చేసినా సరే, లేకపోతే ఏదైనా దానాలవి ఇస్తున్నా సరే, తపస్సులు చేసినా, హోమాలు చేసినా, ఏం చేసినా సరే, మీరు నాకు సమర్పించండి అనే విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు సమర్పించమంటున్నారు అంటే, ఈ శ్లోకంలో ఏమంటున్నారు? భోక్తారం యజ్ఞ తపసాం అన్నిటికి కూడా నేనే సుప్రీం ఎంజాయర్ అనే విషయాన్ని భగవంతుడే సుప్రీం ఎంజాయర్ అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 5 అధ్యాయం 29వ శ్లోకంలో భోక్తారం యజ్ఞ తపసాం అని. తర్వాత అయితే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు ఎలా తృప్తి పడతాడు? ఆయనకిస్తే మనకేంటి? మనకెలాగా మనకొస్తుందని అంటున్నారేంటి? అది మనం ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇంతకు ముందు శ్లోకాస్‌లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఇంతవరకు మనం భాగవతం, భగవద్గీత నేర్చుకునేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఏంటవి? భగవంతుడు సుప్రీం ఎంజాయర్ ఎలా అవుతారు అనే దానికి అనాలజీస్ కొన్నున్నాయి. అది ఏంటి అంటే ఫస్ట్‌ది ఇప్పుడు మొ చెట్లవి ఉంటాయి గదండీ! మొక్కలుంటాయి గదా! మొక్కలకేం చేస్తాం మనం ఒక్కొక్క ఆకుకి తర్వాత ఒక్కొక్క కొమ్మకి అలా మనం నీళ్లు పోయకుండా ఏం చేయాలి? రూట్ దగ్గర పోస్తే అంటే వేళ్ళ దగ్గర పోస్తే చాలనమాట. వేళ్ళ దగ్గర పోస్తే మొత్తం మొక్క అంతా కూడా బాగా పెరుగుతుంది. అంతా ఆరోగ్యంగా పెరుగుతుందనమాట. అలా కాకుండా మనం కొంచెం కొంచెం నీళ్లు ఇలా ఒక్కొక్క ఆకు మీద లేతే ఒక్కొక్క పండు మీద మనం ఇలా నీళ్లు చిలకరించామనుకోండి, అసలైన వేళ్ళకి నీళ్లు సప్లై జరగదనమాట. అలా సప్లై జరగకపోతే ఏమవుతుంది? ఆ మొక్క ఆహ్, బాగా పెరగలేదనమాట. అంటే దానికి ఆ మొక్కకి ప్రాపర్ నరిష్‌మెంట్ అనేది ఉండదు. అది పెరగదు సరిగ్గా. ఆరోగ్యంగా పెరగదనమాట. అది ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు మనం ఏ రకంగా అయితే వేళ్ళకి నీళ్లు పోస్తే మొత్తం మొక్కంతా ఆరోగ్యంగా పెరుగుతుందో, అదే రకంగా ఏంటంటే మనం భగవంతుడికి ఈ రకంగా అంటే మనం అన్నిటిని ప్రతి దాన్ని కూడా మనకున్న ప్రతీది కూడా మనం భగవంతుడికి సమర్పించడం వల్ల ఆయన సంతోషపడతారు. ఆయన సంతోషపడడం వల్ల మనం కూడా సంతోషపడతాం. ఇదొక అనాలజీ. ఇంకొకటి ఏంటి మనం ఎక్కువ సార్లు చెప్పుకునేదనమాట. ఆహ్, ఆహ్, ఇప్పుడు మనం మన కాళ్ళకి, చేతులకి విడివిడిగా మనం ఆహారం అనేది సప్లై చేయడం లేదు. మనం ఏం చేస్తున్నాము, మన ఆహ్, మన ఆహ్, కడుపుకి మనం ఆహారాన్ని సప్లై చేయగలిగితే అన్ని ఆర్గన్స్ కూడా ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగా పనిచేసి అన్ని ఆర్గన్స్‌కి కూడా అన్ని అవయవాలు కూడా కరెక్ట్‌గా పనిచేసేటట్టు జరుగుతుందనమాట. ఒకవేళ ఈ అవయవాలు ఏవైనా సరే సరిగ్గా అంటే నేను ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు కాళ్ళేమో నేనెందుకు అక్కడి వరకు నేను నడిచి ఆ ప్లేట్ తీసుకొనొచ్చి నేను చేతికివ్వాలి. అది చెయ్యి నా దగ్గర నుంచి తీసుకుంటుంది. ఎందుకలాగా అది నేనెందుకు వెళ్ళాలి అంతవరకు అని కాళ్ళు ఆలోచించినా, లేకపోతే చెయ్యి నేనెందుకు నోట్లో పెట్టాలి ఆ ఆహారం తీసుకొని కడుపు ఎంజాయ్ చేస్తుంది. నేనేమో అంత పనంతా నేను చేయాలా? అలాగా ఆలోచించిందనుకోండి, అప్పుడు ఆ ప్రాసెస్ అంతా ప్రాపర్‌గా ఉండదనమాట. అలాగే మనం కూడా ఏంటంటే భగవంతుడికి ఎప్పుడు ఎగనెస్ట్‌గా ఉండకూడదు. నేనెందుకు భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తే దానివల్ల మనకే నష్టం జరుగుతుందనమాట. అది మనం ఆలోచించాలి. అది ఆ రకంగా భగవంతుడు సుప్రీం ఎంజాయర్ అనమాట. ఏ రకంగా అయితే మనం మన స్టమక్‌కి ఆహారం అంతా సప్లై చేస్తే అన్ని ఆర్గన్స్, అవయవాలన్నీ కరెక్ట్‌గా పనిచేస్తాయో, అదే రకంగా భగవంతుడికి మనం చేసిన ప్రతి కర్మని, ప్రతి దాన్ని కూడా భగవంతుడి ప్రీత్యర్థం చేయగలిగితే, మనం కూడా ఎప్పుడు భగవంతుడు సంతోషపడతారు. ఆ సంతోషం మనకు కూడా వస్తుందనమాట. అలా కాకుండా భాగవతంలో 5వ స్కందం 5వ అధ్యాయం 1 శ్లోకం మనకి ప్రీవియస్ శ్లోకాస్‌లో కూడా వచ్చింది. మనం ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి చూస్తే అది ఎలా ఉంటుందంటే మనకి మానవ జన్మలో మనం ఇంద్రియ తృప్తి చేస్తే అది ఈవెన్ మలం తినే సూకరం కూడా ఇంద్రియ తృప్తి చేసుకుంటుందనమాట. అప్పుడు మనకి దానికి ఏం తేడా ఉండదు. మనం ఏం చేయాలి? మనకున్న జ్ఞానాన్ని ఒక జంతువులాగా ప్రవర్తించడానికి ఉపయోగించకుండా, మనకున్న జ్ఞానాన్ని మనం భగవంతుడితో మనకి ఏంటి రిలేషన్‌షిప్, భగవంతుడిని ఎలా తృప్తిపరచాలి అనే దాని గురించి మనం ఆలోచించాలనమాట. ఎప్పుడైతే మనం హయ్యర్ పర్పస్ కోసం ఆలోచిస్తామో, అప్పుడు మనకి ఈ చీప్ అన్నమాట. ఇంద్రియ తృప్తి చేసుకోవడం అనేది మనలో ఉన్న చాలా చీప్ లక్షణం.
అది పోతుందనమాట. అంటే మనకి ఇంద్రియ తృప్తి మన ఇంద్రియాలని మనం తృప్తిపరుచుకోవాలి అనే ఆ చీప్ క్వాలిటీ అనేది మనలోంచి పోతుందనమాట. ఎందుకు? ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటామో, మనకి భగవంతుడితో అటాచ్‌మెంట్ అనేది పెరుగుతుంది. వీటితో ఈ ఇంద్రియ తృప్తి పట్ల మనం డిటాచ్ అయ్యి భగవంతుడితో అటాచ్‌మెంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటామనమాట. అటాచ్ అవుతాం కృష్ణుడికి. ఆ రకంగా మనం మనం ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ ఇది సుప్రీం ఎంజాయర్ అన్నమాట. ఆహ్, యజ్ఞములకు, తపస్సులకు నేనే చరమభోక్తని అనే విషయాన్ని చెప్పారు భగవంతుడు. ఫస్ట్ సుప్రీం ఎంజాయర్ అయింది. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు? సర్వలోక మహేశ్వరం. నేనే అన్ని లోకాలకి కూడా ప్రభువుని అనే విషయం చెప్తున్నారు. ఇది మనం మనం ఎలా ఆలోచిస్తాము? ఎవరింట్లో వాళ్ళు మేమే గ్రేట్. ఇంట్లో లేకపోతే ఆఫీసుల్లో లేకపోతే మన కమ్యూనిటీలో మనమే ప్రభువు అవ్వాలి. మనమే మాస్టర్ అవ్వాలి అని అనుకుంటాం. ఈవెన్ అర్జునుడు కూడా స్టార్టింగ్ ఏమైందంటే అర్జునుడి విషయంలో సారీ. ఇంద్రుడు ఇప్పుడు సపోజ్ మన ఇంద్రుడు ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. ఒక టైంలో ఇంద్రుడు ఎలా ఆలోచించాడు, ఇంతవరకు ఈ బ్రజవాసులందరూ నన్ను పూజించేవాళ్ళు ఇప్పుడేమో ఆ విష్ణుమూర్తిని పూజిస్తున్నారు అని అహంకారం వచ్చిందనమాట ఆయనకి. నేనే గ్రేట్. నేను అందరికంటే గ్రేట్. నేనన్నీ వాళ్ళకి సప్లై చేస్తున్నాను. అలాంటిది నన్నొదిలేసి ఆ విష్ణువుకి పూజించడం ఏంటి ఆయన ఏమంటారు భ్రమకి గురయ్యారనమాట. అసలా కృష్ణుడి నుంచే ఆయనకి ఆ శక్తి అంతా వచ్చింది. ఎప్పుడైతే మనం మోహంలో ఉంటామో మనకి మతి భ్రమిస్తుందనమాట. మనం కరెక్ట్‌గా మనకి ఆలోచన విధానం అనేది పోతుంది. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇంద్రుడు ఏం చేశాడు గోవర్ధన లీల మొత్తం జరిగినట్టు చేశాడు కదా! అంటే ఆ సంవర్తక అనే క్లౌడ్స్‌ని పంపించడం, పెద్ద వర్షం పడడం ఇవన్నీ జరిగాయన్నమాట. ఎందుకు? ఇంద్రుడు నేనే గ్రేట్. నేను ప్రొప్రైటర్‌ని. ఇదంతా నేనే ప్రభువుని అని ఆ ట్రాన్స్‌లో ఉన్నాడు. దానివల్ల మొత్తం గోవర్ధన లీల చేసి భగవంతుడు అంటే నువ్వు నువ్వు అంటే అక్కడ భగవంతుడు తన సుప్రీమసీని చూపించుకున్నారనమాట. నువ్వు ఆయన క్లౌడ్స్‌ని పంపించి అంటే వర్షాన్ని ఎక్కువ ఇచ్చారు ఇంద్రుడు. కృష్ణుడు ఏం చేశారు, ఈ వ్రజవాసులందరికీ ఎలాంటి ప్రాబ్లము రాకుండా వాళ్ళందరిని రక్షించారనమాట. అప్పుడు ఆయనకి గర్వం అణిగిపోతుందనమాట. ఇంద్రుడికి గర్వం అణుగుతుంది. ఓకే. నేనెంత పెద్ద వర్షం ఇచ్చినా సరే భగవంతుడు అంత ఈజీగా వాళ్ళందరిని ప్రొటెక్ట్ చేయగలిగారు. నేనెంత మిస్టేక్ చేశానో అని తర్వాత రియలైజ్ అవుతారు. అది ఇంద్రుడిది. నెక్స్ట్ రావణుడు ఏం చేశాడు? మామూలుగా అయితే ఎక్కడైతే మనం నారాయణుడిని మనం అంటే భగవంతుడిని ఎక్కడైతే పూజిస్తామో కృష్ణుడిని, అక్కడ కంపల్సరీ లక్ష్మీదేవి ఉంటుందనమాట. అలా కాకుండా రావణుడు ఏం చేశాడు సీతమ్మని తీసుకొనెళ్ళి సీతమ్మని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. మనం అంటే రాక్షస స్వభావం అనమాట అది. మనం కూడా అంతే భగవంతుడిని పక్కకి తప్పించి ఓన్లీ లక్ష్మీదేవిని మనం పట్టుకుందాం అనుకుంటాము. దానివల్ల ఏమవుతుందో ఆవిడ హ్యాపీగా ఉండలేరు. లక్ష్మీదేవి మన దగ్గర హ్యాపీగా ఉండలేరనమాట భగవంతుడు లేకపోతే. అందుకని ఆ రకంగా అంటే అక్కడ రావణుడు ఏం ఆలోచించాడు, నేనే ప్రభువుని, నేనేదైనా చేయగలను, నేను ఏదైనా ఎంజాయ్ చేయగలను అని సీతమ్మని అమ్మలాగా కాకుండా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారనమాట. ఆ రకంగా ఏమైంది ఆయనకి నాశనం కలిగిందనమాట. ఇక్కడ కూడా భగవంతుడే సుప్రీం. తర్వాత భగవంతుడు రావడము, రాముడు వచ్చి సీతమ్మని కాపాడటం ఇవన్నీ జరిగిందనమాట. ఇవన్నీ అసలు మనం ఎందుకు చేయాలి? అలా కాకుండా మన ఆలోచన విధానం మనం సింప్లిఫై చేసుకొని నేను ప్రభువు కాదు. మన అందరికీ కూడా ప్రతి జీవికి కూడా ఆయనే ఆ భగవంతుడే సుప్రీం. ఆయనే ఓనర్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదనమాట. తర్వాత ఇక్కడ భగవంతుడు మనకి ఒక్కొక్కళ్ళకి కొంతమందికి ఎక్కువ ప్రాపర్టీస్ అవి ఇస్తారు. లేకపోతే కొంతమందికి కొంచెం ఎక్కువ భోగాలవి ఇస్తారు. కొంతమందికి తక్కువ ఇవ్వచ్చు. కానీ ఏదిచ్చినా సరే భగవంతుడు మనకి ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్‌కి కూడా మనం జస్ట్ అంటే ఇప్పుడు మనకేమైనా ఆస్తులవి ఉన్నాయనుకోండి. వాటికి మనం జస్ట్ కేర్ టేకర్స్ లాగా మాత్రమే బిహేవ్ చేయాలనమాట. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్నది రేపొద్దున అది ఈరోజు మనం ఒక పర్టిక్యులర్ ఇంటికో లేకపోతే ఒక పర్టిక్యులర్ ల్యాండ్‌కో మనం ఓనర్ అవ్వచ్చు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవ్వచ్చు, అదే ఇల్లు లేకపోతే అదే ఆస్తులు వేరే వాళ్ళకి భగవంతుడు ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ వరకు మాత్రమే మనం ఆ ప్రాపర్టీస్‌ని మనం ఎంజాయ్ చేయాలి. అంతకంటే మించి మనం ఎంజాయ్ చేయలేము. అంటే మన టైమ్ పీరియడ్ అయిపోయింది. అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయింది. అంటే ఏంటి మనకి ఎవరో ఇస్తున్నారు. మనం కొన్నాళ్ళు అనుభవిస్తున్నాము. మన టైమ్ వచ్చినప్పుడు మనం దాన్ని వదిలేయాలి.
భగవంతుడు ఎప్పుడైతే అది వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నారో, ఆ టైంలో మన దగ్గర నుంచి తీసేసుకొని వేరే వాళ్ళకిస్తారు. అంటే దానికి కూడా మనకుండే చిన్న చిన్న ఇళ్ళకి వాటికి కూడా మనం ఓనర్ కాదు. అలాంటప్పుడు మనకెందుకు ఆ గర్వం? మనం ఎందుకు దేన్ని చూసుకొని మనం అలాగే నేనే ఓనర్‌ని, నేను చెప్పినట్టు అందరూ వినాలి, నేను ప్రభువుని అని మనం ఎందుకు అనుకోవాలి? అదంతా రాంగ్ యాటిట్యూడ్ అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు సుప్రీం ప్రొప్రైటర్ అని. నెక్స్ట్ ఇంకొకటేంటి థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారు? సుహృదం సర్వభూతానాం. అన్ని జీవులకి కూడా నేను శ్రేయోభిలాషిని అనే విషయం చెప్తున్నారనమాట. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు స్టార్టింగ్‌లో అర్జునుడు మైండ్‌సెట్ ఎలా ఉంది? అయ్యో! నా వాళ్ళందరిని నేనెలా చంపాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ఏంటి? అర్జునుడు నేనే శ్రేయోభిలాషిని. వీళ్ళందరికీ నా బంధువులకి, తర్వాత ఆహ్, నా బంధువులకి, తర్వాత నా స్నేహితులకి వాళ్ళందరికీ కూడా నేను శ్రేయోభిలాషిని అనే అనే దానిలో ఉన్నారు. కానీ తర్వాత భగవంతుడు భగవద్గీత అంతా చెప్పేసరికి ఆయన అర్థం చేసుకుంటారనమాట. నేను కాదు శ్రేయోభిలాషిని, భగవంతుడు పరమ శ్రేయోభిలాషి. ఆహ్, ఆయన ఏది చేసినా సరే మన మంచికి చేస్తారు అనే విషయాన్ని అర్జునుడు అర్థం చేసుకోవడం జరిగిందనమాట. సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. ఆ డాక్టర్ ఏం చేస్తారు? అందరికీ ఇప్పుడు హార్ట్ హార్ట్ సర్జన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు కార్డియాలజిస్ట్స్. వాళ్ళేం చేస్తారు? అందరికి ఇప్పుడు సపోజ్ వాళ్ళ సొంత కొడుకొచ్చినా అదే ట్రీట్‌మెంట్ చేస్తారు. బయట వాళ్ళొచ్చినా ఏదైనా రోగం ఉంటే ఆ రోగానికి అదే రకంగా ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కట్ చేసి ఏవో మొత్తం లోపల చేయాల్సిందంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ కుట్లేసి ఇదంతా చేస్తారు. అయ్యో! నా కొడుక్కి ఇప్పుడు బాలేదు. నేను నా కొడుక్కి నేను ఆపరేషన్ చేయాల్సొస్తుంది అని డాక్టర్ భయపడరనమాట. అంటే అలా ఆలోచించరు. అక్కడ మెయిన్ ఏంటి వాళ్ళేం చేయాలి అని అనుకుంటున్నారంటే ఆ పర్టిక్యులర్ రోగాన్ని నయం చేయాలి. అదొక్కటే డాక్టర్‌కి టార్గెట్ అవుతుందనమాట. అంతేకాని డాక్టర్ అలా డిఫరెన్షియేట్ చేయరు. బయట వాళ్ళకి ఒక రకమైన ట్రీట్‌మెంట్ అయ్యో! నా కొడుక్కి నేను కట్ చేసి హార్ట్‌లో ఏదైనా చేస్తే మళ్ళీ వాడికి నొప్పొస్తుంది అలా ఆలోచించరు. అంటే ట్రీట్‌మెంట్ అక్కడ టఫ్‌గా ఉంటుంది. అయినా సరే అందరికి ఒకే రకమైన ట్రీట్‌మెంట్ ఇస్తారనమాట. ఒక రోగానికి ఒక పర్టిక్యులర్ రోగానికి అందరికి ఒకేలాగా ట్రీట్ చేస్తారు. బయట వాళ్ళకి ఒకలాగా నాకిష్టం లేదని ఒకలాగా, నాకిష్టమైన వాళ్ళని ఒకలాగా అలా చెయ్యరనమాట డాక్టర్ అనేవాళ్ళు. అదే రకంగా ఇక్కడ భగవంతుడు కూడా ఏంటంటే కొన్ని సార్లు మనం ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళందరిని కూడా చంపడం కౌరవులు వాళ్ళందరిని వాళ్ళ సపోర్టర్స్‌ని తర్వాత కౌరవాస్‌ని చంపాడు భగవంతుడు. చంపించాడనమాట. ఎందుకు అలా చేయాల్సొచ్చింది అనంటే అది వాళ్ళందరూ వాళ్ళందరి ఉన్నారు. వాళ్ళని కరెక్ట్ చేయడానికి భగవంతుడేమో ఆ రకమైన స్టెప్ తీసుకోవాల్సొచ్చింది. ఎలాగా? వాళ్ళందరిని కూడా చంపి కరెక్ట్ అంటే నెక్స్ట్ లైఫ్‌లో అయినా కరెక్ట్ మార్గంలో పెట్టాలి. ఆ రకంగా అన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనకు కూడా భగవంతుడు చాలా టెస్ట్‌లిస్తూ ఉంటాడు. ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్ నుంచి కూడా ఫైనల్‌గా ఆలోచిస్తే ఆ టైమ్ పీరియడ్ మనం బాధపడొచ్చు. కానీ ఎప్పుడైతే మనం దాని నుంచి బయట పడతామో అప్పుడు మనకి ఆ రియలైజేషన్ అనేది వస్తుందనమాట. ఓకే. భగవంతుడు ఈ రకంగా చేసుండకపోతే నేను బాగుపడను అనే విషయం మనకర్థమవుతుంది. అంటే ఆయన సుప్రీం వెల్ విషర్ అనమాట. ఎప్పుడైనా మనం మంచి ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడండి? మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు మనల్ని కరెక్ట్ చేసేవాడు నిజమైన మంచి ఫ్రెండ్ అనమాట. మనం తప్పు చేస్తున్నా సరే పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళు మనకి చాలా ప్రమాదకరం అనే విషయం మనకి తెలుసు బాగా. భగవంతుడు కూడా అంతే అన్నమాట. మనం రాంగ్ వేలో ఎళ్ళినప్పుడు భగవంతుడు చిన్న జర్క్ ఇస్తాడు మన లైఫ్‌లో. ఇచ్చి మనల్ని మళ్ళీ ట్రాక్‌లో పెడతాడు. మనం చేస్తున్నది తప్పు. మనలాంటి ఫ్రెండ్సే మన గురించి అంత ఆలోచించినప్పుడు, భగవంతుడు మన గురించి ఇంకా ఎక్కువే ఆలోచిస్తారు గానీ, తక్కువ ఆలోచించరు. ఆయనిచ్చే పనిష్మెంట్‌లకు కూడా మనం ఎప్పుడు బాధపడకూడదు. మనల్ని కరెక్ట్ చేస్తున్నందుకు, మన ప్యూరిఫికేషన్ జరుగుతున్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అయితే భగవంతుడు ఓన్లీ మనుషులకు మాత్రమే సాయం చేస్తారా అంటే కాదు. ఈవెన్ అన్ని జీవులకి, దేవతలకు కూడా ఆయన సాయం చేశారు. ఎన్నో సార్లు ప్రతిసారి శివుడు చాలా మెర్సిఫుల్ అంటారు కదండీ! ఆయన భోలా శంకరుడు. అయితే ఆయన ప్రతిసారి ఏదో ఒక రాక్షసుడికి ఏదైనా వరం ఇవ్వడము, ప్రాబ్లమ్స్‌లో పడటము, మళ్ళీ వచ్చి భగవంతుడు ఆయన్ని ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడేయటం. తర్వాత తర్వాత మనం భాగవతంలో కూడా చూసుకున్నాము. భూదేవి చాలా అంటే ఈ రాక్షసులందరూ ఎక్కువైపోయి ఆవిడ చాలా సఫరింగ్స్ చాలా బాధపడుతూ ఉంటే
శివుడి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళడము. ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోవడం. మొత్తం అందరూ దేవతలందరూ కలిసి ఫైనల్‌గా విష్ణుమూర్తి దగ్గరికెళ్ళడం. ఆయన నేను చూసుకుంటాను అని అభయం ఇవ్వడం. ఇవన్నీ జరిగాయన్నమాట. అంటే ఏంటి? భగవంతుడు మనకి మాత్రమే కాదు దేవతలకు కూడా ఆయన చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారనమాట. ఆయన చాలా వెల్ విషర్‌గా ఉంటారు. శ్రేయోభిలాషిలాగా ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? గజేంద్రుడిని తీసుకున్నామనుకోండి. గజేంద్రుడి విషయంలో ఏమైంది? గజేంద్రుడు ఒక నార్మల్ యానిమల్ అన్నమాట కదా! గజేంద్రుడు పూర్వజన్మలో భక్తుడైతే కావచ్చు. కానీ బాడీ తీసుకునేటప్పుడు ఆయన గజేంద్రుడు ఒక ఎలిఫెంట్ ఏనుగు కదా! ఆ ఏనుగుని కూడా భగవంతుడు రక్షించాడన్నమాట. రక్షించు కృష్ణ అని ఎప్పుడైతే భగవంతుడిని స్తుతించి 1000 సంవత్సరాలు అలాగా కంటిన్యూయస్‌గా ఫైట్ చేసి ఇంకా ఎప్పుడైతే భగవంతుడి ఆశ్రయం తీసుకున్నాడో గజేంద్రుడు వెంటనే భగవంతుడు ఆహ్, ఆహ్, హ్మ్. చాలా స్పీడ్‌గా వచ్చారనమాట ఆయన గజేంద్రుడిని రక్షించడానికి. ఆహ్, ఈవెన్ గరుడాని కూడా వదిలేసి ఆయనొస్తే గరుడ ఆయన స్పీడ్‌ని అందుకోలేక చాలా ఫాస్ట్‌గా గరుడ ఎగురుకుంటూ వచ్చిందంట. చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుందనమాట భాగవతంలో. ఆ రకంగా భగవంతుడేంటంటే ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తామా? ఎప్పుడు ఆయన వైపు చూస్తామా? నేనెప్పుడు వీళ్ళకి సాయం చేయాలని ఆయనెప్పుడు రెడీగా ఉంటారు. కాకపోతే మనమే ఏంటంటే అటువైపు చూడట్లేదనమాట. భగవంతుడికి సేవ చేయడానికి మనం ఆహ్, రెడీగా లేము. ఆ విషయాన్ని చెప్తున్నారు. తర్వాత చైతన్య మహాప్రభు టైంలో ఏమైందంటే, చైతన్య మహాప్రభు పెద్దగా అయినప్పుడు కాదు, చాలా చిన్నగా ఉండేటప్పుడు కూడా ఒకసారి రోడ్డు మీద వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు ఆడుకుంటూ ఉంటే ఒక చిన్న కుక్క పిల్ల కనిపిస్తుంది. ఆ కుక్క పిల్లని ఇంటికి తీసుకొని రావడము. ఆ తర్వాత ఇంకా కుక్క పిల్లని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదరేమో చైతన్య మహాప్రభు వాళ్ళ మదరేమో "అదేంటి నువ్వు కుక్కల్ని వాటితో మనం ఆడకూడదు" అని చెప్పేసి చైతన్య మహాప్రభుని స్నానానికి పంపించి, ఆయన స్నానానికి వెళ్ళే టైంలో ఆవిడ కుక్క పిల్లని తీసుకొని బయట వదిలేయడం. ఆ తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు స్నానం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతారు. "ఏది కుక్క పిల్ల ఏది?" అనంటే ఆహ్, చైతన్య మహాప్రభుకి తెలుస్తుందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. ఆహ్, "మీ అమ్మ నీ కుక్క పిల్లని బయట వదిలేసింది" అని. ఇంకప్పుడు చైతన్య మహాప్రభు ఫాస్ట్‌గా ఇంటికెళ్ళి మళ్ళీ ఆ కుక్క పిల్ల కోసం ఏడిస్తే అక్కడికి వెళ్లి చూసేసరికి రోడ్డు మీదకెళ్ళి చూసేసరికి ఆ కుక్క పిల్లేమో ఇంక హరినామ సంకీర్తన చేస్తూ ఉంటది. చేస్తూ తన బాడీని వదిలేస్తుందనమాట. అంటే దేహత్యాగం చేస్తుంది. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఆయన ఒక్క మనుషులకి, దేవతలకి మాత్రమే కాదు అన్ని జీవులకి కూడా ఆయన ఎంతో ప్రియంగా ఉన్నారనమాట. తర్వాత మనకి దామోదరాష్టకంలో గూడా మనం చదివేటప్పుడు 'నలకు వేరుడు మణిగ్రీవ' గురించి చదువుతాం. వాళ్ళిద్దరూ 2 చెట్లు అంటే మూవింగ్ ఎంటిటీస్‌కే కాదు, నాన్ మూవింగ్ ఎంటిటీస్‌కి కూడా అంటే కదలలేని వాటికి కూడా భగవంతుడు చాలా దయ చూపిస్తారు. ఆయన శ్రేయోభిలాషి అన్నమాట. అన్ని జీవులకి కూడా. ఎవరైతే కృష్ణ చైతన్య మార్గంలో ఉండి ఆయనే సుప్రీం ఎంజాయర్. ఫస్ట్ పాయింట్ ఏం చదువుకున్నామండి? ఆయన సుప్రీం ఎంజాయర్ అని తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్‌లో ఆయన అన్నిటికి ఓనర్ ఆయన అనే విషయాన్ని తెలుసుకున్నాం. థర్డ్ పాయింట్‌లో ఏం తెలుసుకున్నాము? ఆయన అందరికీ శ్రేయోభిలాషి. అన్ని జీవులకి కూడా శ్రేయోభిలాషి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఎవరైతే భగవంతుడి గురించి కంప్లీట్‌గా ఈ రకమైన జ్ఞానంతో ఉంటారో వాళ్ళెప్పుడు పరమ శాంతిగా ఉంటారు అని చెప్తున్నారు. అయితే మనం ఎప్పుడు అశాంతిగా ఉంటాము. ఎప్పుడైతే నేనే ఎంజాయర్‌ని ఈ భౌ ఈ ఈ భౌతిక ప్రపంచం నా ఇంద్రియ తృప్తి కోసం సృష్టించబడింది. లేకపోతే ఈ ఆస్తులు, ఈ ఇల్లులు, ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా నా ఎంజాయ్‌మెంట్ కోసము, నా కోసం వీళ్ళందరూ నా కోసం పనిచేయాలి. నేను వీళ్ళకి ప్రభువుని. తర్వాత అలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అందరి మంచి నేను కోరుకుంటున్నాను అని అలాంటి అహంకార భావంతో ఎప్పుడైతే ఉండి మనం భగవంతుడికి సేవ చేయకుండా ఉంటామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ శుద్ధి చెందవనమాట. శుద్ధి చెందకుండా అదే అహంకారం కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల మనం శాంతిని పొందలేము. ప్లస్ మనం ఉన్న పొజిషన్ కంటే ఇంకా దిగజారిపోతామనమాట. రోజు రోజుకి మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం తప్పు చేస్తాము. మనం భగవంతుడికి సేవ చేయకుండా ఆయనకి దూరంగా ఎప్పుడైతే ఉంటామో ఏమవుతుందంటే, మనం చేసే తప్పులు ఇంకా మనం కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వేరే వాళ్ళు మనలాంటి వాళ్ళు మనం కరెక్ట్ చేసినా మనం కంప్లీట్‌గా ఎలా ఉన్నాము ఇల్యూషన్‌లో ఉన్నాం. మాయలో ఉన్నామనమాట. కరెక్ట్ చేస్తున్నా సరే మనకర్థం కాదు. అందుకే భగవంతుడు ఆయన డివోటీస్‌ని మన ఆశ్రయం తీసుకుంటే వాళ్ళు మనల్ని ట్రాక్‌లో పెడతారు. ఎప్పుడైతే మనం ట్రాక్‌లోకొస్తామో అప్పుడు మనం శాంతంగా ఉండొచ్చనమాట. శాంతి లభిస్తుంది మనకి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కృష్ణ చైతన్య మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలోకొస్తామో స్లోగా మనల్ని మనమే చెక్ చేసుకోవచ్చు. ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చనమాట. ఎలా అంటే
ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ నేనెలా ఉన్నాను, ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనలో వచ్చిన మార్పులేంటి, ఒకప్పుడు మనలో ఉండే ఆ దుర్గుణాలన్నీ ఇప్పుడు కొంచెం కొంచెంగా పోతూ ఉంటాయన్నమాట. ఒకరోజు ఏదో ఒక టైంలో మనకు కంప్లీట్‌గా పోతాయి. అప్పుడు మనం ప్యూర్ డివోటీస్ అవుతామన్నమాట. అది. ఈ మొత్తానికి ఈ శ్లోక ఏంటి అంటే పీస్ ఫార్ములా. ఎలా మనం శాంతిని పొందొచ్చు అనే దాన్ని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఇక్కడితో ఫిఫ్త్ చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్‌లో రేపు సిక్స్త్ చాప్టర్ రేపు స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, దండాలు ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. మాతాజీ ఇప్పుడు శ్రీకృష్ణ మన శ్రీరాముని వదిలేసి సీత అక్కడ ఉండి ఆమె లక్ష్మీదేవిలాగా కూడా మనం అనుకోవచ్చా మాతాజీ? మనము అవును ఏందంటే ప్రభుజీ. లక్ష్మీదేవి తర్వాత గాడెసెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అదృష్ట దేవత అన్నమాట. వాళ్ళిద్దరిని విడదీయడం అనేది చాలా తప్పు. అందుకే ఇప్పుడు మనం కూడా ఒక రకంగా రాక్షసులమే. ఎందుకంటే మనం మనకున్న వాటిని మనం భగవంతుడి సేవలో వాడకపోతే మనం కూడా ఈక్వల్ టు రావణుడు. ఎందుకంటే నారాయణుడి సేవలో మనం లక్ష్మీదేవిని ఉపయోగించడం లేదు. అంటే వాళ్ళిద్దరిని మనం సెపరేట్ చేస్తున్నట్టు. అంటే మనం డబ్బు కోసం అయితే ఏదైతే కష్టపడుతుంటామో ఆ డబ్బు వచ్చినా ఎప్పుడైనా ఒకసారి మనం వదిలేసి వెళ్ళిపోతుంది. ఏది మన ఎంబడి అవునవును. కృష్ణుడు లేకపోతే. ఆ! ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కరెక్ట్. కరెక్ట్. చాలా కృష్ణ మనము మాతాజీ. ఈ ద- మాతాజీ లక్ష్మీదేవిని ఎలా ఉపయోగించాలి మాతాజీ అంటే ఇప్పుడు ఇలా మాతాజీ చెప్పారు. మనం అదే మాతాజీ మనం ప్రసాదం అవి ప్రతిరోజు మనం వండే వంట అది ఆనియన్ గార్లిక్ లేకుండా వంట చేసి భగవంతుడికి సమర్పించామనుకోండి. అంటే మనం ఇంటికి ఏ ప్రొవిజన్స్ అయితే తీసుకొనొస్తున్నాం బియ్యము, పప్పు, ఉప్పులు, కూరలు అన్నీ మనం భగవంతుడి కోసం వాడుతున్నట్టే. ఆ రకంగా లక్ష్మీదేవిని వాడుతున్నట్టే భగవంతుడి సేవలో. భగవంతుడికి భోగా పెట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ పిల్లల చదువులు కూడా అంతే మాతాజీ. డొనేషన్స్ ఇవ్వడము. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి బుక్ డిస్ట్రిబ్యూషన్ అని జరుగుతూ ఉంటుంది. మాతాజీ వాళ్ళు లేకపోతే ప్రభుజీలు వాళ్ళు డొనేషన్స్ ఇవ్వండి. ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అని చెప్తారు. అలాంటప్పుడు మనం డొనేట్ చేయడము, టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి ఇవ్వడం. అంటే అందరూ మనకున్నది అంతా ఇచ్చేయాలి అని కాదు. మన శక్తి కొలది మనం కంపల్సరీ ఇవ్వగలగాలి. ప్రతీది కూడాను మనం జాబ్ చేస్తున్నా సరే, మన పిల్లల్ని మనం చదివిస్తున్నా సరే ఓకే. వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే మనం ట్రైన్ చేయాలన్నమాట. మీరు చదువుకుంటున్నారు. ఎప్పుడైనా నువ్వు కూడా మంచి డివోటీ అవ్వాలి. భగవంతుడికి సేవ చేయాలి అని మనం చెప్తూ ఉండాలి. వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా అంటే మనం పిల్లల్ని కూడా మనం చదివించేది భగవంతుడి సేవ కోసం. వాళ్ళు కూడా పెద్దయ్యాక మంచి డివోటీ అయ్యారనుకోండి. వాళ్ళ చదువులు, వాళ్ళకొచ్చే జాబ్‌లు వాటిని కూడా వాళ్ళు భగవంతుడి సేవకి వాడుతూ ఉంటే, అప్పుడు ఆ రకంగా కూడా మన దగ్గరున్న లక్ష్మిని భగవంతుడి సేవకు వాడుతున్నట్టే. ప్రతీదీ మాతాజీ మనం ఏం చేసినా సరే ఆఖరికి కొన్ని చిన్న చిన్న విషయాలుంటాయి. అవి మనం దేవుడి సేవ కాదేమో అనుకుంటాము. అవి కూడా భగవంతుడి సేవ కిందకే వస్తాయన్నమాట. మన ఇంట్లో పని చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా మనం చెప్పాలన్నమాట. కొంచెం కొంచెంగా వాళ్ళకి కూడా మనం ఈ భక్తి అనేది ఎలా చేయాలి? ఎందుకంటే మనం ఇచ్చే జీతం వాళ్ళు ఏ రకంగా వాడతారో మనకు తెలీదు. అందుకే మన వంతు మనం చెప్పాలి. వింటారా లేదా అనేది సెకండరీ. అది భగవంతుడికి వాళ్ళకి ఉండే రిలేషన్. కానీ మనం చెప్తూ ఉండాలన్నమాట. అందుకే గురు మహారాజ్ అంటారు, జయప్రతాప్ స్వామి గురు మహారాజ్ అంటారు, ఎవరిని మనం మన ఇంటికి ఎవరైనా డెలివరీ బాయ్స్ వచ్చినా, లేకపోతే పోస్ట్ మ్యాన్ వచ్చినా, ఎవ్వరొచ్చినా సరే మనం రోజు మొత్తంలో ఎవరిని చూస్తే వాళ్ళకి మనం కంపల్సరీ కృష్ణుడి గురించి చెప్పాలి అని అంటారు. అట్‌లీస్ట్ రోజుకి ఒకళ్ళిద్దరికైనా మనం కృష్ణ గురించి చెప్పాలి అని జయప్రతాప్ స్వామి గురు మహారాజ్ చెప్తారనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మనము మనము ఏదో తాత్కాలికంగా ఈ భూమి మీదకి ఒక గెస్ట్ లాగా వచ్చాం, అతిథుల్లాగా. కానీ ఉన్నయన్నీ కూడా మావి అని వెంపర్లాడుతూ వాటి కోసం తపన పడుతూ మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్ గా ఎవరి దగ్గర భగవంతుడితో వచ్చినవి ఆయనవి ఈ సంపద అంతా. కాబట్టి ఆయన ఇచ్చినటువంటిది మళ్ళీ ఆయనకి సమర్పిస్తుంటే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇది ఏది మనది కాదు, ఉన్నంత వరకే మనదని వెంపర్లాడుతూ ఉంటాం. ఒక క్షణం ఆ శ్వాస కనుక పోయిందంటే ఇది మనది కానే కాదు అనేటువంటి హ్మ్. విషయాన్ని కనుక ప్రతి ఒక్కళ్ళం కనుక తెలుసుకుంటే మనకి జీవితానికి ఎంతవరకు కావాలో మనం జీవించడానికి అనేది మనం తీసుకుంటాము, ప్రశాంతంగా ఉండగలుగుతామని. ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శాంతి మృత్యుతి అనే పదాన్ని ఒకసారి వివరించండి మాతాజీ. శాంతి మృచ్యతి అంటే శాంతి లభిస్తుంది అని. ఆ 3 వాటిని మనం యాక్సెప్ట్ చేస్తే భగవంతుడే భోక్త, పరమ భోక్త అనే విషయాన్ని తర్వాత భగవంతుడే
అన్నిటికి ఓనర్ నేను కాదు అని మనం ఎప్పుడు అని తర్వాత భగవంతుడే పరమ శ్రేయోభిలాషి. ఈ 3 వాటిని మనం ఎప్పుడైతే బ ఉండి అంటే భక్తి మార్గంలో ఉండి భగవంతుడిని మనం ఆ రకంగా యాక్సెప్ట్ చేయగలుగుతామో, అప్పుడు మనకి శాంతి లభిస్తుంది. శాంతి మృచ్యతి అంటే శాంతి లభిస్తుంది అని అటైనింగ్ పీస్ అని. Correct. ఎస్ మాతాజీ. ధన్యవాదాలు. మనం అది యాక్సెప్ట్ చేయగలగాలి. ఈ యజ్ఞభోక్త, అది ఇంపార్టెంట్ యజ్ఞరోషి, మాతాజీ. యజస్నాసి, యజ్ఞహోషి అన్నారు కదా మాతాజీ. అవన్నీ కూడా ఆయన అని చెప్పి మనం కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం శాంతంగా ఉండగలుగుతాం మాతాజీ. మనం ఏది చేసినా భగవంతుడికి సమర్పించి చేయాలన్నమాట. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం పెన్నులు కొంటూ ఉంటాము, బుక్స్ కొంటూ ఉంటాము, బట్టలు, షూస్ ప్రతీది కూడా భగవంతుడికి సమర్పించాలి అని వాళ్ళకి ఒక హాబిట్ అయిపోవాలి మాతాజీ. హాబిట్ ఎస్ అయిపోతే మాతాజీ. ఆటోమేటిక్‌గా అవి ఈజీగా చేసేస్తారనమాట. పెద్దవాళ్ళం మనం నేర్చుకోవడం కష్టం కానీ, పిల్లలకి అవును. చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేసేస్తే అది నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా అది అలాగా కంటిన్యూ అయిపోతుందనమాట. అవును మాతాజీ. బేసిక్స్ నుంచి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే దాన్ని వాళ్ళ హృదయంలో నాటుకుపోతుంది అనిపిస్తుంది మాతాజీ. ఎస్ రైట్. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ప్రసాదం అంటే మంత్రం చెప్పుకుంటాం మాతాజీ. మరి మీరు చెప్పినవన్నీ పెట్టడం అంటే ఊరికే అక్కడ పెట్టి దేవుణ్ణి తలుచుకోవటమా మాతాజీ? అంతే మాతాజీ. ఇప్పుడు షూస్ ఉన్నాయనుకోండి దేవుడి దగ్గర పెట్టలేం కదా మాతాజీ. అది జస్ట్ దేవుడికి ముందు దూరంగా పెట్టేసి అంటే మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి మాతాజీ. నువ్విచ్చావు కాబట్టి మాకివన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా మాతాజీ. గ్రాటిట్యూడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞత ఉండాలి మనకి. నువ్విచ్చావు కృష్ణ మాకు అని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ हरे ప్రభుజీ. कृष्ण माता जी दंडवत प्रणाम माता హరే जी। కృష్ణ మాతాజీ. హరే మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. అందరికీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత మనం ఒక శ్లోకమే డిస్కస్ చేసుకున్నట్టున్నాం ఈ రోజు. ఈ మధ్యన ఎక్కువ రెండు డిస్కస్ అవును చేసుకుంటున్నాం. మాతాజీ. అవునవును. ఓకే, రేపు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అని ఒక్క శ్లోకమే అలొకేట్ చేయడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. రేపు అందరూ రెడీగా ఉండండి. రేపు ఫెస్టివల్ ఏంటి? నిత్యానంద త్రయోదశి. నిత్యానంద త్రయోదశి రోజున మనం ధ్యాన యోగం స్టార్ట్ చేస్తున్నాం. సో నిత్యానంద మహాప్రభు దయవల్ల మనకు బాగా అర్థం కావాలి ధ్యాన యోగం ఈజీ కాదు అని. సో అప్పుడు మనం భక్తి యోగానికి ఈజీగా వెళ్ళగలం. రైట్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. ఈ రోజు వరాహ ద్వాదశి కదా మాతాజీ. అందరికి వరాహ ద్వాదశి ఈ శుభాకాంక్షలు. రోజు వరాహ ద్వాదశి. నిన్న అందరూ ఉపవాసం చేసి ఉంటారు కదా వరాహ స్వామి కోసం. ఈ రోజు ఏమైనా స్తోత్రము, అలాగే ఈ రోజు ఫీస్ట్ ఏదైనా చేయవచ్చు ఆయనకి. ఎందుకంటే అంతా భూదేవి నుంచే వస్తుంది కదా. సో ఏదైతే లభిస్తుందో అన్ని చక్కగా గ్రాండ్ గా ప్రిపేర్ చేసి వరాహ స్వామికి, లక్ష్మీ వరాహ స్వామికి, భూ వరాహ స్వామికి చక్కగా సమర్పించవచ్చు. అంత ప్రసాదం అంతా కూడా ఈ రోజు గ్రైన్ ప్రసాదం అండి, హ్యాపీగా ఆయనకి సమర్పించవచ్చు. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం మాతాజీ. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఉపవాసం ఉండిందే కాకుండా మాతాజీ ఒక 30 మంది స్కూల్ స్టూడెంట్స్ కి ఈవినింగ్ స్నాక్ అనేది అందజేశాం మాతాజీ. నేనంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. స్వామి కృప మాతాజీ నాకైతే. జై జై హరి బోల్. వరాహ స్వామికి జై. మాతాజీ ఇప్పుడు వరాహ స్వామి అంటే మనం ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కేగా మాతాజీ వెళ్ళేది, కృష్ణ దేవాలయానికి కదా. ఆ వరాహ స్వామి ఆలయాలు ఉంటాయి. యాక్చువల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ లో ఉపాలయాల కింద వరాహ స్వామిని, హయగ్రీవ స్వామిని పెడతారు కదండి. ఓకే, హయగ్రీవ స్వామి ఉంటారు మాతాజీ. హయగ్రీవ ఉంటారు, వరాహ స్వామి కూడా ఉంటారు. మన యాక్చువల్ గా ఈ టీటీడీ వాళ్ళ అన్ని టెంపుల్స్ లో గోవింద ఉన్న పక్కన ఉపాలయాలన్నీ ఉంటాయి కదా. అందులో వరాహ స్వామి, హయగ్రీవ స్వామి, సుదర్శన కదండి, వీళ్ళందరివి ఉంటాయి. చక్రతాల్వార్ వీళ్ళందరివి చిన్న చిన్న ఆల్టర్స్ అయినా పక్కన ఉంటాయి. సో అటువంటి టెంపుల్స్ కి వెళ్ళవచ్చు మాతాజీ, అక్కడెక్కడైనా వెళ్ళవచ్చు. లేకపోతే మీ దగ్గర శ్రీమద్ భాగవతం ఉంటే శ్రీమద్ భాగవతం పేజీల పైనే యాక్చువల్ గా మన డివోటీస్ చక్కగా వరాహస్వామిని చిత్రించడం జరిగింది. సో ఆయనకైనా మనం ఈ రోజు ఆఫర్ చేయవచ్చు. ఓకే మాతాజీ. మాతాజీ ఎన్నింటి లోపల మాతాజీ ప్రసాదం నివేదన?
ఈ రోజు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ రోజంతా వరాహ ద్వాదశి కదండి. ఈ రోజు మామూలుగా తయారు చేసి మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేసేయవచ్చు. 6:30 తర్వాత అన్ని చోట్ల ఫాస్టింగ్ బ్రేక్ టైం ఉంది కదా 10 వరకు. ఓకే మాతాజీ. రైట్. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉత్తమస్తు మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.